Welcome back again. This is Vidhey. You watch V the Techee YouTube channel. Guys, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సెలెక్ట్ అయినప్పుడు. ఎస్, ఈరోజు మన యొక్క సబ్స్క్రైబర్ ధనుంజయ అనేసి డిజిబైట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో అయితే సెలెక్ట్ అయ్యారు జూనియర్ ఇంజనీర్గా. ఓకే, సో గైస్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇతను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఐటీ జాబ్ అయితే కొట్టాడు. చాలా హ్యాపీ. జస్ట్ లాస్ట్ మంత్లోనే మన యొక్క సబ్స్క్రైబర్ అయితే భరత్ కుమార్ అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట. సో ఆయన కెమికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి డేటా సైన్స్ జాబ్ అయితే కొట్టాడు జెన్ ప్యాక్లోని. అతని యొక్క వీడియో మీరు చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇదే తమ్మునేల్ అనమాట. సో చక్కగా చూడండి, ఎందుకంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐటీ జాబ్స్ అయితే కొడుతున్నారు వీళ్ళందరూ. సో తప్పకుండా వీళ్ళ ఒక వీడియోస్ చూడండి, మీకు కూడా మంచి ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది. ఈ రోజు ధనుంజయ్ అయితే మనకైతే సెలెక్ట్ అయ్యారని చెప్పాను కదా, డిజిబైట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లోని యాజ్ ఎ జూనియర్ డేటా ఇంజనీర్గా. సో ఇతనికి మనం అయితే కాల్ చేద్దాం. ఇతను అంటే OdinSchool నుంచి ట్రైనింగ్ తీసుకొని త్రూ OdinSchool అయితే ఈ యొక్క జాబ్ అయితే సంపాదించాడనమాట. సో ఇతని యొక్క జర్నీ అంతా కూడా ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా వచ్చాడు, సో OdinSchoolలో వీళ్ళు అసలు ఏం నేర్పించారు, ఈ డిజిబైట్ టెక్నాలజీలో జూనియర్ ఇంజనీర్గా ఎలా జాబ్ కొట్టాడు, అన్ని కూడా క్లియర్గా ఇతనికే కాల్ చేసి అయితే మనం అయితే కనుక్కుందాం. సో దట్ మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, లెట్స్ కాల్. హాయ్ బ్రో. హలో బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు అక్కడ? ఎస్, ఐఎమ్ గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. డిజిబైట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో జూనియర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యారు. జూనియర్ ఇంజనీరింగ్ డేటా ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను డిజిబైట్ టెక్నాలజీస్. గ్రేట్. సో మీరు ఎక్కడి నుంచి బ్రదర్? నేను ధర్మవరం బ్రో, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో మా ప్రాపర్. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఎడ్యుకేషన్ యాక్చువల్లీ నేను బీటెక్ చేశాను బ్రో ఇన్ పుల్లారెడ్డి కాలేజ్, మెకానికల్ స్ట్రీమ్లో. ఓకే, మెకానికల్. సో మెకానికల్ నుంచి ఇప్పుడు ఐటీ జాబ్? మెకానికల్ టు ఐటీ జాబ్, యాజ్ ఎ డేటా ఇంజనీరింగ్. నాన్ ఐటీ నుంచి ఐటీ. సో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు నాన్ ఐటీ క్యాండిడేట్స్, వాళ్ళకి యూజ్ అవుతుంది మీ యొక్క జర్నీ. డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మీరు డిజిబైట్ టెక్నాలజీస్లో మీరు జాబ్ కొట్టారు. సో త్రూ OdinSchool కదా? త్రూ OdinSchool. ఓకే, అసలు మీ జర్నీ చెప్పండి, అసలు మామూలుగా అసలు ఎలా జరిగింది, అసలు ఏంటండి? నా జర్నీ చెప్పాలంటే ఇన్ షార్ట్ టర్మ్స్, లైక్ ఫ్రమ్ ద OdinSchool, ఐఎమ్ ఫ్రమ్ ద మెకానికల్ కాలేజ్ ఇన్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుడు మాకు OdinSchool మా కంపెనీకి వచ్చింది అది. సో వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు, బేసిక్ క్వశ్చన్స్ పైథాన్ సీక్వెల్ పైన. సో నేను అవి క్రాక్ చేశాను. అగైన్ వాళ్ళు మాకు ఇంటర్న్షిప్ కోర్స్ ప్రొవైడ్ చేశారు, లైక్ 4 weeks నుంచి ఒక 6 weeks వరకు. సో ఈ కోర్స్ ఎలా జరిగినదంటే మాకు జస్ట్ 4 weeks వాళ్ళు బాగా ట్రైన్ చేశారు మమ్మల్ని, పైథాన్ సీక్వెల్ అండ్ డేటా సైన్స్ కాన్సెప్ట్స్ కూడా చెప్పారు బాగా. అగైన్ వాళ్ళు మాకు టెస్ట్ కండక్ట్ చేశారు అండ్ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్స్కి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి వివేక్ సార్ హెల్ప్ చేశారు. ఇవన్నీ నేను స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకొని డిజిబైట్ టెక్నాలజీ జాబ్ రావడం వల్ల ఇంటర్వ్యూ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. ఓకే, రైట్. సో అంటే డైరెక్ట్గా మీకు కాలేజ్కే వచ్చారు వీళ్ళు? ఓకే, కాలేజ్కి వచ్చి మీకు 4 to 6 weeks ట్రైనింగ్ ఇచ్చేటట్టు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు, టెస్ట్ పెట్టి. గ్రేట్. అంటే వీళ్ళది ఒక షార్ట్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అయిందన్నమాట. సో దట్ వాళ్ళు కాలేజ్కి కూడా వచ్చారు. బట్ వీళ్ళది ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది, 6 months ప్రోగ్రామ్. దాని గురించి ఐడియా ఉందా? సార్, యాక్చువల్గా నాకు ఐడియా ఉంది. ఈవెన్ OdinSchool నేను ఎప్పుడైతే మా కాలేజ్కి వచ్చిందో దానిపైన రీసెర్చ్ చేశాను. అప్పుడు యూట్యూబ్ ఛానల్లో, అప్పుడు OdinSchool లైక్ యూట్యూబ్ ఛానల్లో బాగా వీడియోస్ చూసాను. అగైన్ కొద్దిగా ఆన్లైన్లో కూడా చెక్ చేశాను. సో ఇట్ వాస్ హ్యావింగ్ గుడ్ రివ్యూస్ యాజ్ వెల్. అగైన్ మళ్ళీ ఒకసారి నేను హైదరాబాద్కి వెళ్ళి చెక్ చేశాను. సో బిఫోర్ టేకింగ్ ద కోచింగ్ హౌ ఇట్ ఈస్ అని. సో అక్కడికి వెళ్ళి మీట్ అయ్యాను సార్స్ని. సో నేను ఇది బాగుందని ఫీల్ అయ్యాను. సో ఐ ట్రస్టెడ్ ఇట్, ఐ డిడ్ ఇట్. ఓకే, సో జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయినప్పుడు మామూలుగా మీది డిఫరెంట్ ప్రోగ్రామ్ కాబట్టి, సో 4 weeks అన్నారు కాబట్టి వీళ్ళు అసలు ఏం నేర్పించారు మీకు? యాక్చువల్గా మాకు కొద్ది బేసిక్స్ ఉన్నాయని, పైథాన్ సీక్వెల్ మాకి ఈ 4 weeksలో వాళ్ళు రియల్ టైమ్గా ఎలా వర్క్ అయ్యిద్ది సీక్వెల్ పైథాన్ ఇవి చెప్పారు మాకు. సో దట్ వాళ్ళు డేటాబేస్ ఎలా కలెక్ట్ అయ్యిద్ది, ఈవెన్ ఫ్యూ ప్రాజెక్ట్స్ కూడా చేయించారు మా చేత. యాక్చువల్గా కాలేజ్కి డేటాబేస్ ఉంటుంది కదా రిజల్ట్స్ది. సో దానిపైన మాకు ప్రాజెక్ట్ చేయించారు. సో మేము అది చేసాము. సో త్రూ ద సీక్వెల్ మనకి డేటా అనేది UI ద్వారా మనం ఎంటర్ చేస్తే డేటాబేస్లో అది స్టోర్ అవుతుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మాకు చేయించారు. అండ్ కమింగ్ టు ద డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా అప్పుడు మాకు హెల్ప్ చేశారు కొద్దిగా, ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ అని అండ్ నంపైస్ పాండాస్ అసలు. సో దీనివల్ల మేము కోర్స్ లైక్ మిషన్ లెర్నింగ్ కూడా కొద్దిగా నాలెడ్జ్ లైక్ థియరిటికల్గా నేర్చుకున్నాము. అది హెల్ప్ చేసింది నాకు ఇంటర్వ్యూలో. ఓకే, సో వన్స్ మీకు ఈ యొక్క ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఈ డిజిబైట్కి అసలు ఎలా త్రూ అయ్యారు మీరు? అంటే డిజిబైట్లో అసలు ఎలా సెలెక్షన్ మీద అయింది? యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ నాకు ప్రొవైడ్ చేసింది OdinSchool. బట్ డిజిబైట్
నాకు ఎలా వచ్చిందంటే లైక్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద OdinSchool త్రూ ద మెయిల్ నాకు రెఫరల్గా వచ్చింది. సో నేను అప్పుడు ఏం చేశానంటే వాళ్ళు డిస్క్రిప్షన్ చూసాను, లైక్ దే గివెన్ 3 interviews ఫర్ మీ, లైక్ టెక్నికల్ 1, టెక్నికల్ 2 అండ్ HR ఇంటర్వ్యూ. ఓకే, సో టెక్నికల్ 1, టెక్నికల్ 2లో అసలు ఏమేమి కవర్ అయ్యాయి మామూలుగా టాపిక్స్? టెక్నికల్ 1లో వాళ్ళు ఏమడిగారంటే జస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆన్ జస్ట్ పైథాన్, SQL అండ్ డేటా సైన్స్ పైన జస్ట్ థియరిటికల్గా. సో థియరీ క్వశ్చన్స్ వాళ్ళు టెక్నికల్ 1 రౌండ్లో అడిగారు. సో నేను మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. టెక్నికల్ 2లో వాళ్ళు ఏమడిగారంటే సో మేము పైథాన్, SQL వాళ్ళు మమ్మల్ని కోడ్ వైజ్గా అడిగారు సెకండ్ ఇంటర్వ్యూలో. లైక్ దే గివెన్ ద క్వశ్చన్ అండ్ వీ హ్యావ్ టు కంపైల్ అండ్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దట్ కోడ్ ఇన్ ద టెక్నికల్ 2. ఇట్ ఈస్ మోస్ట్లీ ఆన్ ద కోడింగ్ పార్ట్. అండ్ అగైన్ డేటా సైన్స్ పైన ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని టెక్నికల్ 2లో బ్రీఫ్ డిస్క్రిప్షన్ పైన అగైన్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు మమ్మల్ని, ఈజ్ ఇట్ హీ డిడ్ దిస్ ప్రాజెక్ట్ ట్రూలీ ఆర్ నాట్. అండ్ HR ఇంటర్వ్యూ లైక్ క్యాజువల్ క్వశ్చన్స్ లైక్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, టీమ్ లీడ్ క్వాలిటీస్, ఇలాంటివన్నీ అడిగారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎలాగ టెక్నికల్ స్కిల్స్ అంటే డేటా సైన్స్ గురించి ఫ్రమ్ ద స్క్రాచ్ మనకి OdinSchool వాళ్ళు ఎలాగ నేర్పిస్తున్నారు, చెప్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. బట్ ద థింగ్ ఏంటంటే సో కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా ఉండాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇంకా బెటర్గా ఉండాలి, అప్పుడే మనం ఇంటర్వ్యూ త్రూ అవ్వగలం. సో దాని మీద వీళ్ళు ట్రైనింగ్ ఎలా ఇచ్చారు మీకు? దానిపైన చెప్పాలంటే యాక్చువల్లీ నేను చాలా వీక్గా ఉంటే కమ్యూనికేషన్, ఈవెన్ మా కాలేజ్ టైమ్స్లో కూడా, ఈవెన్ 4th ఇయర్లో కూడా కమ్యూనికేషన్ వల్ల వివేక్ సార్ ఇన్ OdinSchool హీ హెల్ప్ మీ అలాట్. ఎలా రెజ్యూమే ప్రిపేర్ చేయాలి, వాళ్ళే రెజ్యూమే మాకు ప్రిపేర్ చేసి ఇచ్చారు మా టెక్నికల్ స్కిల్స్ ద్వారా. మళ్ళీ మేము మా రెజ్యూమేని కొంచెం మాడిఫై చేశారు. అండ్ కంపెనీకి ఎలా రెజ్యూమే ప్రిపేర్ చేయాలో వివేక్ సార్ హెల్ప్ చేశారు. కమింగ్ టు ద ఆయన మా కమ్యూనికేషన్ స్కిల్స్ సపరేట్ సెషన్ తీసుకునేవారు ప్రతి ఒక్కరికి, 1-on-1 సెషన్ ఎవ్రీ సాటర్డే, లైక్ 4 weeks ఇది కంటిన్యూ అయినది మాకి. ఆయన జస్ట్ 1-on-1 సెషన్లో ఈ స్ట్రెంగ్త్, వీక్నెసెస్ కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అడిగి కూడా మమ్మల్ని స్ట్రాంగ్ చేశారు. సో దోస్ థింగ్స్ హెల్ప్ మీ అగైన్ ఇన్ ద HR ఇంటర్వ్యూ. సో ఇది వీళ్ళది కెరీర్ సర్వీస్ కూడా బాగుంది, నిజంగా ఇది చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఆల్రెడీ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది, అసలు డేటా సైన్స్ మీద అసలు జాబ్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ బయట అంటారు డేటా సైన్స్ పైన జాబ్స్ లేవు, డేటా ఇంజనీరింగ్ పైన జాబ్స్ లేవు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ రావని. బట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం ఇట్స్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్ అని నేను చెప్పాను. ఎందుకంటే నేను డేటా ఇంజనీరింగ్ అగైన్ నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. But still they hired me as a data engineering even though when I came to here ఇంకా నేను బయట ఏమన్నా చూసా కూడా ఆపర్చునిటీస్ యాక్చువల్గా ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు మనం డేటా సైన్స్ కానీ డేటా ఇంజనీరింగ్ కానీ అప్లై చేయాలంటే మనం స్ట్రాంగ్గా పైథాన్, SQL పైన ఉండాలి. అండ్ థియరిటికల్ నాలెడ్జ్ ఆన్ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, అల్గారిథమ్స్ పైన ఉంటే వీ కెన్ క్రాక్ ద డేటా సైన్స్ ఆర్ డేటా ఇంజనీరింగ్ జాబ్స్. ఓకే, సో మామూలుగా జాబ్స్ ఉన్నాయంటారా ఇప్పుడు ప్రెసెంట్ బయట మార్కెట్లో? ఇప్పుడు ఉన్నాయి సార్ జాబ్స్ మార్కెట్లో యాక్చువల్ ప్రెసెంట్గా ఉన్నాయి. ఏంటంటే మనం గివ్ అప్ అనేది ఇవ్వకూడదు జాబ్స్లో. దిస్ ఈస్ ద థింగ్. ఈవెన్ మనం 100 కంపెనీస్ అప్లై చేసినా, 200 కంపెనీస్ అప్లై చేసినా, సో దేర్ ఇస్ అ నెంబర్, వీ హ్యావ్ టు అప్లై అంటిల్ వీ అచీవ్ దట్. సో నేను ఇదే బిలీవ్ చేశాను సార్ ఈవెన్ వెన్ ఐ వాస్ స్టడింగ్, ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. సో ఈ డిజిటెక్ కంపెనీ కాకుండా వేరే కంపెనీస్ కూడా మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళారు సార్? సిటిఎస్ కంపెనీకి వెళ్ళాను, మరి గ్లోబల్ టెక్నాలజీస్ అని హైదరాబాద్లోనే వెళ్ళాను ఒకసారి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి. ఈ ఇంటర్వ్యూస్ నేను మైంట్రీ వెళ్ళా, TCS ఇచ్చా, లైక్ నేను 6 to 7 కంపెనీస్ ఇచ్చాను బిఫోర్. అండ్ ఆఫ్టర్ దట్ నేను నా ఫెయిల్యూర్స్ అన్ని రాసేసుకొని ఇంటర్వ్యూస్లో ప్రిపేర్ అయ్యి ఫైనల్గా ఈ కంపెనీకి అచీవ్ అయ్యాను సార్. ఓకే, గ్రేట్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సో మీరు అలాగే నాన్-IT బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, లైక్ మెకానికల్ అవ్వచ్చు, కెమికల్ వాళ్ళు ఉంటారు, సివిల్ వాళ్ళు ఉంటారు, ఇలా డిఫరెంట్ నాన్-IT బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఉంటారు. వాళ్ళు ఈ యొక్క డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని త్రూ OdinSchool జాబ్ కొట్టే ఛాన్స్ ఉందంట? ఖచ్చితంగా. మీ ఒపీనియన్? ఖచ్చితంగా చెప్తాను సార్. ఇట్స్ నాట్ మనము వాళ్ళు CSC, EC వాళ్ళకే కోడింగ్ వస్తుందని ఇదంతా మిత్ యాక్చువల్గా. హౌ వీ ఫోకస్, హౌ వీ లెర్న్ అనేది చూస్తారు కంపెనీ వాళ్ళు. నీ బ్యాక్గ్రౌండ్ మ్యాక్సిమం దే డోంట్ చెక్, దే ఇస్తారు కానీ లీస్ట్ ప్రియారిటీ ఇస్తారు అంతే. బట్ నీకు స్కిల్స్ ఉంటే వీ కెన్ క్రాక్ ఇట్, ఈవెన్ అవర్ బ్యాక్గ్రౌండ్ డజంట్ మ్యాటర్. సో మామూలుగా డిజిటెక్లో ఇప్పుడు ప్రెసెంట్ మీ వర్క్ దేని మీద ఉంది? యాక్చువల్లీ నేను కంప్లీట్గా డేటా ఇంజనీరింగ్ పైన వర్క్ చేస్తున్నా. లైక్ నేను టూల్స్ కూడా లైక్ PySpark, ADF, Airflow,
డేటాబ్రిక్స్ ఈ టూల్స్ వాడి నేను వర్క్ చేస్తున్నాను. ఓకే, సో నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే, ఎలాగా ఓడిన్ స్కూల్ వాళ్ళు ఫ్రమ్ ది స్క్రాచ్ మనకు నేర్పిస్తున్నారు. సో అది కాకుండా ఇంకా ఎడిషనల్గా మనం ఏమైనా ప్రిపేర్ అవ్వాలా? అడిషనల్గా అంటే నేను వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ ఇట్స్ ఇనఫ్ అంటాను నేనైతే ఫ్రమ్ మై అనాలిసిస్. ఎందుకంటే మనము వాట్ విల్ లెర్న్ ఇన్ ద ఓడిన్ స్కూల్ అది ఏమైతుందంటే అది థియరిటికల్ నాలెడ్జ్గా వస్తుంది, అండ్ ద ప్రాజెక్ట్స్ ఏమేం చేస్తామో అది ప్రాక్టికల్గా వస్తుంది. కానీ ప్రతి కంపెనీస్ అలా వాళ్ళు చెప్పిన టూల్స్ అని యూస్ చేయవు. ఓకేనా, దే గివ్ ఓడిన్ స్కూల్ వీ హ్యావ్ టు టేక్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ద డేటా దేర్ ఫ్రమ్ ద డేటా సైన్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి టూల్స్ అనేది కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతాయి. బట్ బేసిక్ ఫండా అనేది వాట్ విల్ లర్న్ ఇన్ ఓడిన్ స్కూల్ దట్ హెల్ప్స్ అస్ టు వర్క్ ఇన్ ద కంపెనీ. కొంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు, దాంతోపాటుగా కొంతమంది కెరీర్ గ్యాప్ వచ్చేసిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఓకే, సో ఫ్రెషర్స్ ఎలాగా, మీరు యాజ్ ఎ ఫ్రెషర్ కాబట్టి ఎస్ మీకు జాబ్ వచ్చింది, సో ఫ్రెషర్స్ అంతా ట్రై చేస్తారు. వాట్ అబౌట్ కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఎస్పెషల్ ఓడిన్ స్కూల్ నుంచి డేటా సైన్స్ కోర్స్ తీసుకొని జాబ్ కొట్టగలరంటారా? మీ యొక్క ఒపీనియన్ రియల్గా చూసుంటారు కదా మీరు కొంతమంది. నేను కంపెనీకి రాకముందు నా థింకింగ్ డిఫరెంట్ ఉండేది, కంపెనీకి వచ్చి నుంచి మా థింకింగ్ డిఫరెంట్ ఉండేది. లైక్ నేను కంపెనీ రాకముందు జస్ట్ నేను 1 month 2 months ఆఫ్టర్ ద కాలేజ్ జాబ్ రానికే నేను ఎంతో సఫర్ అయ్యా యాక్చువల్గా. సో ఈ కెరీర్ గ్యాప్ వస్తుంది, ఏం కథ, నేను ఇంకా 1 year ఏమన్నా లూజ్ అవుతుందా ఇలా అని ఆలోచించా. కానీ నేనైతే ఎప్పుడైతే మా కంపెనీకి వచ్చానో దెర్ ఆర్ మెంబర్స్ హూ ఈస్ హ్యావింగ్ కెరీర్ గ్యాప్ ఆఫ్ 6 years లిటరలీ, but still they are working as a data engineering here. So it doesn't matter even the career gap, it depends on only your skills. Okay, great. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఇంటర్న్గా చేస్తున్నారు లేకపోతే ఫుల్ టైమ్లో కన్వర్ట్ అయిపోయారా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నాకు ఆగస్ట్ మంత్లో వచ్చింది డిజిబైట్ ఇన్ 2023. సో నేను 3 times ఇంటర్న్షిప్ చేశాను. సో ఆఫ్టర్ ఇంటర్న్షిప్ నాకు ఫుల్ టైం చేశారు వీళ్ళు ఫ్రమ్ November 1. ఇంటర్న్షిప్ నవంబర్ నుంచి ఫుల్ టైం. ఓకే, గ్రేట్. సో ఎక్కడ ఈ యొక్క ఆఫీస్? మా ఆఫీస్ ఇప్పుడు 2 branches ఉంది, ఒకటి వచ్చి బెంగళూరు, ఇంకొకటి వచ్చి హోసూర్. ఇన్ బెంగళూరు నియర్ టు ఎలక్ట్రానిక్ సిటీ. హోసూర్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మీరు బెంగళూరు నుంచి? అవును. ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఆఫీస్? అది ఆఫీస్ అండి, నేను ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తుంది ఇన్ ఆఫీస్ ఓన్లీ. ఈ వీడియో షూట్ అవుతుంది కూడా ఆఫీస్. ఓకే, గ్రేట్. సో ఆఫీస్లోనే వర్క్ చేసుకుంటూ ఈవెన్ మాకు మీ టైం ఇచ్చారన్నమాట, చాలా థ్యాంక్స్. ఓకే, గ్రేట్. సో మీరైతే ఓడిన్ స్కూల్ని అయితే ప్రిఫర్ చేస్తాను? డెఫినెట్గా. ఎందుకంటే నేను ఓడిన్ స్కూల్ని స్పెసిఫిక్గా ప్రిఫర్ చేస్తున్నా అంటే నా ప్రకారంగా ఇది 2 మేజర్ ఇంపార్టెంట్గా ప్లేస్ చేస్తుంది. బట్ ఫస్ట్ వన్ ఇస్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పూర్గా ఉండేది బిఫోర్. బికాస్ ఆఫ్ ద వివేక్ సార్ నాకేమంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది. అండ్ జస్ట్ 1-on-1 సెషన్స్ ప్రతి పర్సన్కి దట్ పేషెన్సీ లిటరల్గా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు హిమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఓడిన్ స్కూల్ అంటిల్ యూ గెట్ ద జాబ్ దే డోంట్ లీవ్, దే keep on posting the jobs in our mail, so we have to apply to them and we have to be prepared for the interviews, then we can crack it. So ఈ 2 major things ఫుల్ సపోర్టివ్గా ఓడిన్ స్కూల్ నుంచి నేను అందాను. రైట్, గ్రేట్. సో సార్ మన యొక్క ఆడియన్స్కి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఎవరైతే ఈ యొక్క ఓడిన్ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, సో ఎవ్రీ మంత్ ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు పేమెంట్ మెథడ్ కూడా 2 waysలో వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేశారు. ఒకటేమో డైరెక్ట్ పేమెంట్ మెథడ్ అండ్ ఇంకోటి పే ఆన్ సక్సెస్ మెథడ్. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ యొక్క డీటెయిల్స్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. సింపుల్గా రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేశారంటే వీళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేస్తారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. మీరు కూడా ధనంజయలో జాబ్ అయితే కొట్టండి గైస్. రైట్ ధనంజయ్ గారు, సో ఫైనల్ వర్డ్ ఏంటి మీది? ఫైనల్ వర్డ్, until you get job, keep on hard working bro. It's not you have to stop applying after 10 to 20 companies and giving do hard work until you get to be placed. This only I can suggest to you. Yes, okay bro. So thank you once again Dhananjay garu. Bye bro. Thank you so much. Thank you for the OdinSchool again.